నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, మీనరాశిలో నుంచి మేషరాశిలోకి శుక్రుడు మారబోతున్నాడు. అంటే ఈ మార్పు వల్ల ఏ రాశుల వారికైనా అదృష్ట యోగం పట్టబోతుందంటారా? తప్పకుండా మనం తెలుసుకుందాం. మీరు చెప్పినట్టు శుక్రవారం నాడు ఈయన మారుతూ ఉంటాం. మరి శుక్రుడు యొక్క అంటే ఆయన యొక్క వారమే శుక్రవారం. అనుకోకుండా ఆయన మరి శుక్రవారం నుంచి ఆ రకంగా పరివర్తన అంటే ఏదైతే మీనం నుంచి మేషంలోకి రావటం అనేది ఉంది. అయితే మీనంలో ఉన్నప్పుడు ఏంటంటే శుక్రుడికి అది ఊర్చస్థితి. అక్కడ ఊర్చస్థితి నుంచి ఇప్పుడు మామూలు దిగువ స్థితికి రావటం అనేది ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క గ్రహ సంచారం వల్ల ఎవరికో ఒకరికి కొంతవరకు మేలు జరగటం, మరి ఎవరికైనా అక్కడక్కడ కొంత వ్యతిరేక ఫలాలు లభించడం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఎవరికి అదృష్ట యోగం అనేది పడుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మొట్టమొదటి అదృష్ట యోగం అనేది అయితే కనుక మిథున రాశికి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే మిథున రాశికి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని మిథున రాశి లేదా లగ్నానికి ఈయన సంతాన కారకుడు కూడా. అంటే ఆ మిథున రాశి లేదా లగ్న జాతకులకి ఖచ్చితంగా సంతానాభివృద్ధి ఉంటుంది. సంతానపరమైన శుభ వార్తలు వినటం కానీ శుభ కార్యక్రమాలు నిశ్చయం అవటం కానీ జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఇదే మిథున రాశి లేదా లగ్నం వాళ్ళకి పంచమాధిపతి కూడా. అంటే మన యొక్క జ్ఞానానికి, తర్వాత మరి ఈ సినిమా యాక్టర్లు ఉంటారు కదా, నటులు, అలాంటి వాళ్ళకి కూడా శుక్రుడు కారకుడు అయ్యుండి లాభంలో సంచరించడం వల్ల ఎవరైతే మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో పుట్టిన సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు, అంటే ఇప్పటిదాకా మీకు ఇస్తామని తిప్పిన వాళ్ళు ఇప్పుడు మనకి రూఢీపరచడానికి, కాయపరచడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుక సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిది. ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళకి, లేదా బ్యూటీ పార్లర్ వాళ్ళకి, టైలరింగ్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి యోగం పడుతుంది. కనుక మిథున రాశిలో ఎవరైనా జన్మించి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక తప్పకుండా చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన దాంట్లో ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది కూడా జరుగుతుంది. ఆర్థికంగా ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఖర్చుతో పాటు మంచి మంచి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా, అంటే ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేయటం, తర్వాత ఇప్పటిదాకా మన ఇంటికి తగ్గిన సౌకర్యాలు ఏమైనా ఉంటే ఆ సౌకర్యాలు పెంచుకోవటం. కనుక మొట్టమొదటి అదృష్ట రాశి ఏది అంటే కనుక మిథున రాశి అని చెప్పాలి. మిథునానికి చక్కటి లాభస్థానంలోకి శుక్రుడు రావటం, పైగా మిథున రాశికి యోగ కారకుడు కూడా శుక్రుడు. అలాంటి శుక్రుడు ఆ లాభంలో సంచరించడం వల్ల వాళ్ళకి మరింత మేలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత ఎవరికి ఇంకా ఎక్కువ అంటే మొట్టమొదటి అదృష్టం అయితే మటుకు మిథునమే. ఆ తర్వాత ఆ స్థాయి అదృష్టం మరి ఎవరికి ఉంటుంది అంటే రెండో స్థానంలో, ద్వితీయ స్థానం. సో ఆ ద్వితీయ స్థానంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అది కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి కూడా రాజ్యస్థానంలోకి శుక్రుడు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి గౌరవ మర్యాదలు పెరగటం అనేది కానీ, వీరి యొక్క స్థానం సుస్థిరం అవటం అని, అంటే ఇప్పటిదాకా మనకి ఏదైనా సరే తాత్కాలికంగా తీసుకోవటం, కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవటం, అక్కడి నుంచి వీళ్ళకి ప్రమోషన్ అంటే పర్మనెంట్ చేయటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఉద్యోగపరంగా వాళ్ళకి ఏదైనా సరే సంశయాత్మకంగా ఉన్న భావన ఏమైనా ఉంటే కనుక అది తొలగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఎవరైనా సరే ఉద్యోగపరంగా కొద్దిగా మరింత మంచి మార్పుల కోసం చూసినట్టయితే, అంటే ఉన్న చోటే కాదు ఇంకెక్కడికైనా మనం మారి మరింత మంచిని పొందుదామని ఆశపడే వాళ్ళకి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. పైగా తండ్రి గారి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తండ్రి వల్ల కొన్ని శుభాలు జరిగే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కనుక కర్కాటక రాశి అనేది రెండో రాశి, వీళ్ళకి కూడా అదృష్టం మరింత ఎక్కువ పట్టడం అనేది అయితే జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేప్పటికీ మకరం. సో మకరం రాశికి వచ్చేప్పటికి ఏంటంటే తృతీయ స్థానంలో శుక్రుడు సంచరించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఆ వ్యాపార విస్తరణ కానీ, తర్వాత వీళ్ళకి కూడా పిల్లల ద్వారా సహాయ సహకారాలు లభించడం కానీ, వాళ్ళు ఏదైనా సరే ఇంకా
మీదటి పిల్లల మీద ఆధారపడి విశ్రాంతి తీసుకుందాం అనుకుని కలలు కలే తల్లిదండ్రులకు కూడా ఆ కళలు ఫలించడం అనేది, ఆ రకంగా మకర రాశి వారికి కూడా మేలు ఎక్కువ జరిగే పరిస్థితుంది. అదే రకంగా మళ్ళీ కుంభరాశి వారికి కూడా కొంతవరకు అదృష్టం కలిసి రావటం అనేది అయితే ఉంది. కనుక మేషం, కర్కాటకం, మకరం, కుంభం వీళ్ళకి ఎక్కువ మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక జాగ్రత్త పడాల్సిన వాళ్ళలో అయితే కనుక కన్యారాశి వాళ్ళకి అష్టమంలో శుక్రుడు సంచరించడం అనేది ఉంటుంది. కనుక ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిందైతే కనుక కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏదైతే అతిమూత్రం లేదా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏవైతే రోగాలు ఉంటాయో అలాంటివి హఠాత్తుగా రావడానికి ఉంటాయి. అంటే మనకి ఏదైనా సరే తీసుకునే వాటర్ అంటే నీటి ద్వారా కూడా కొన్ని తాత్కాలికంగా ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది, అది ఆరోగ్యపరంగా. తర్వాత అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల ఏంటంటే ఈ పిల్లలు అంటే ఈ టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడటం అనేది అవసరం. ఒక్కోసారి మన యొక్క ఆలోచనలు చెడు వైపు మరలడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇటు ఆడవాళ్ళు అయితే కనుక మగాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళ వల్ల కొంతవరకు కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక విషయంలో కొంతవరకు లాభం ఏంటంటే కనుక ఇప్పటిదాకా మనకి ఆగిపోయిన ధనం బయట ఏదైనా ఉంటే, అంటే గతంలో మనం ఎప్పుడో అప్పిచ్చాం, అది కొంత ఇప్పుడు వసూలు అవ్వడానికి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత జీవిత బీమా రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చేప్పటికి వ్యాపార లావాదేవీలు ఉంటే బ్యాంకులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి చోట్ల పనిచేసే వాళ్ళకి చక్కటి ఉన్నతైతే ఉంది. కానీ ఇక్కడ ఈ ఉండే ఏదైతే శుక్ర సంచారం వల్ల మొట్టమొదటి ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక నీరు తీసుకునేప్పుడు తగిన జాగ్రత్తలు, అంటే ఏ పడితే ఆ కలుషిత వాటర్ అనేది తీసుకోకుండా ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరి పక్కన మనం పనిచేస్తున్నాం, ఇలాంటివి కొంతవరకు గుర్తెరిగి ప్రవర్తించవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా సరే ఒక్కోసారి మనం మంచి చేసిన ఒక్కోసారి కలంకం, అంటే ఏదైనా సరే మనని అనుమానించే వాళ్ళు కానీ మన మీద నిందలు మోపేవాళ్ళు కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. కనుక కన్యారాశి వాళ్ళు ఆ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరికి ఏ రాశికి ఇంకా కొద్దిగా చెడు ఎక్కువ ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళతో పోలిస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొంతవరకు చెడు జరగటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి పరంగా చికాకులు ఎదురవుతూ ఉంటాం. ఎవరు అంటే ఆడవాళ్ళ ప్రవర్తన మగవాళ్ళకి, మగవాళ్ళ ప్రవర్తన ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఎంత ధనం వచ్చినా కూడా మిగుల్చుకోలేక ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అలాగే రోగాల రీత్యా కూడా డబ్బు ఖర్చే పరిస్థితి అయితే కనుక వృశ్చిక రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక కన్యా వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా చెడు ఫలితాలు, ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే మేషము, కర్కాటకము, మకరము, కుంభము వీళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా న్యూట్రల్ ఉంటుంది, అంటే మరీ ఎక్కువ చెడు కాదు, మరీ ఎక్కువ మంచి కాకుండా ఉన్నంతలో అలా సాఫీగా సాగిపోవటం అనేది మిగతా రాశులకు ఉంటుంది. చూసాం కదా శుక్రుడు మార్పుతో ఎలాంటి ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో చూసాం కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.